శ్రీధర్ గారు, హైడ్రా మీద మీ స్పందన ఏమిటి? నేను మాట్లాడతా. మాకు హైడ్రా మీద ఒక స్పష్టత ఉన్నది. ప్రభుత్వానికి వాస్తవానికి కూడా నా దగ్గర చాలా మంది రావడం జరిగింది. హైడ్రా వద్దు, రేవంత్ రెడ్డి ముద్దు అనే నినాదంతో మరి తూర్పు ప్రజలందరూ ముందుకెళ్లే పరిస్థితిలో ఉన్నారు. హైడ్రా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి చాలా మంది ప్రజలు అవస్థలు పడ్డారు. తినడానికి తినలేని పరిస్థితిలో వచ్చారు. ఎంతో మంది అమాయకులు రోడ్ల మీద పడ్డారు. ఇల్లు కట్టిన ఇల్లు పోయి నష్టపోయారు. అవన్నీ మళ్ళీ హైడ్రాను ఆపిన తరుణంలో అబ్బా ప్రజలందరూ హైడ్రా ఆగింది అనే ఆనందంలో చల్లగా ఉండే సమయంలో మళ్ళీ హైడ్రాను రీఓపెన్ చేయడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రజలందరూ బాధల్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కిందికి దిగజారిపోయింది. ఇవాళ మళ్ళీ రియల్ ఎస్టేట్ అనేది వ్యాపారం మళ్ళీ ముందుకు వచ్చి రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగే పరిస్థితిలో మళ్ళీ హైడ్రా రీఓపెన్తో చాలా మంది గుండెల్లో గుబులవుతుంది. దయచేసి నేను మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను, హైడ్రా కొంచెం ఆపండి. హైడ్రా వల్ల తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉంది, ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది, రియల్ ఎస్టేట్ పరిస్థితి దారుణంగా ఉంది. రియల్ ఎస్టేట్ ఉంటేనే, మార్కెట్ ఉంటేనే ప్రజలు చల్లగా ఉంటారు, అందరి జోలో డబ్బులు ఉంటాయి, ఆనందంగా ఉంటారు, పండగలు పబ్బాలు జరుగుతాయి. లేకపోతే పండగలు జరగవు, అన్ని తద్దినాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. కనుక దయచేసి ఏదైతే ఆలోచన చేసి మళ్ళీ రీఓపెన్ హైడ్రా చేస్తున్నారో అది విరమించుకోండి. లేకపోతే ఒక పక్కన ప్రజలు ఉరేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, నా ప్రభుత్వం గనక, నాకు హక్కు ఉంది గనక, నా ముఖ్యమంత్రి నా రేవంత్ రెడ్డి గనక నేను దయచేసి వారిని కోరుతున్నాను, హైడ్రా అనేది కొంచెం దయచేసి పక్కన పెట్టండి, హైడ్రాను తీసేయండి, హైడ్రాను తొలగించండి. దానితో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలకు గౌరవం వచ్చే పరిస్థితి నేను విన్నవించుకుంటూ కోరుకుంటున్నాను.